Subscribe to Color Frames. లీగ్ మ్యాచ్లు ముగిశాయి. 4 జట్లు ప్లే ఆఫ్స్లో చోటు దక్కించుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లు టాప్ 4లో ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు తొలి క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లీగ్ దశలో కేకేఆర్ 14 మ్యాచ్లలో 9 గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్ల్లో 8 గెలిచి 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కేకేఆర్, సన్ రైజర్స్ మధ్య ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్పై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో కేకేఆర్ను హర్షిత్ రాణా గెలిపించాడు. అయితే కేకేఆర్, సన్ రైజర్స్ ఇరు జట్లు కూడా బ్యాటింగ్లో బలంగా ఉన్నాయి. బౌలింగ్లో మాత్రం కేకేఆర్దే పైచేయి. నరైన్, వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్లో ఉన్నారు. తొలి క్వాలిఫైర్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు రెండో క్వాలిఫైర్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2 ఎలిమినేటర్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగిస్తే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడాలి. కానీ 5 ఓవర్ల మ్యాచ్ కూడా జరగకపోతే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. సూపర్ ఓవర్ కూడా జరగని పరిస్థితి ఏర్పడితే పాయింట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తిరిగి ఇంగ్లాండ్కు వెళ్లిపోయాడు. ఈ పరిస్థితుల్లో రెహమానుల్లా గుర్బాజ్ను ఓపెనర్గా ఆడించే అవకాశం ఉంది. గుర్బాజ్కు తోడుగా సునీల్ నరైన్ మరో ఎండ్లో ఉంటాడు. శ్రేయస్ అయ్యర్ 3వ స్థానంలో, నితీష్ రాణా 4వ స్థానంలో, వెంకటేష్ అయ్యర్ 5వ స్థానంలో, ఆండ్రే రస్సెల్ 6వ స్థానంలో, రింకు సింగ్ 7వ స్థానంలో, రమన్దీప్ సింగ్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతను హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ తీసుకుంటారు. స్పిన్ విభాగాన్ని వరుణ్ చక్రవర్తి చూసుకుంటాడు. అయితే ఈ కీలక మ్యాచ్లో అందరి చూపు ఆ 5 ఆటగాళ్లపైనే ఉంది. ఈ సీజన్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగాడు. ప్రస్తుత సీజన్లో అభిషేక్ శర్మ మొత్తం 13 మ్యాచ్ల్లో 467 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ పేరు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. అతను ప్రస్తుత సీజన్లో మొత్తం 13 మ్యాచ్లు ఆడి 461 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ మరియు 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. నరైన్ స్టాండ్ ఇస్తే ఆ విధ్వంసం బౌలర్లకు బాగా తెలిసే ఉంటుంది. ఇక ప్రస్తుత సీజన్లో బ్యాట్తో విధ్వంసం సృష్టించిన ట్రావిస్ హెడ్ పేరు జాబితాలో 3వ స్థానంలో ఉంది. ట్రావిస్ హెడ్ 12 మ్యాచ్ల్లో 533 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ మరియు 4 అర్ధ సెంచరీలు నెలకొల్పాడు. ప్రస్తుత సీజన్లో 13 మ్యాచ్లు ఆడి మొత్తం 15 వికెట్లు తీసిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4వ స్థానంలో ఉన్నాడు. 9.23 ఎకానమీ రేట్తో బౌలింగ్ చేశాడు. 13 మ్యాచ్ల్లో మొత్తం 18 వికెట్లు తీసిన కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 5వ స్థానంలో ఉన్నాడు. 8.34 ఎకానమీ రేట్తో చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ మ్యాచ్లో పిచ్ కీలకం కానుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో బ్యాటర్లు రెచ్చిపోవడం ఖాయం. ఈ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా పరిగణించబడుతుంది. అయితే ఈ పిచ్పై స్పిన్నర్లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. ఆట సాగుతున్న కొద్దీ ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలంగా మారుతుంది. ఈ క్రమంలో బ్యాటర్లు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి తొలి 10 ఓవర్లలో వీలైనన్ని పరుగులు రావట్టాల్సి ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.